ప్రార్థన చేసుకుందాం. రెండు చేతుల పైకెత్తి ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడు. రెండు చేతుల పైకెత్తి ఒకసారి నాతో మాట్లాడండి ప్రభు, నాతో మాట్లాడండి అంటే గట్టిగా చెప్తాం, నాతో మాట్లాడండి. ఈ సమయంలో ప్రార్థనలు నడిపిస్తారు మన మధ్యన అబ్రహాం గారు. ఇదిగో ఈ ఉదయకాల సమయము, రెండో దినము ఉదయకాల సమయంలో ఈ మొదటి సెక్షన్ ప్రారంభమవుతుండగా మీ సహాయం వచ్చే మీ దాసులు బాబురావు గారు మా మధ్యకు వచ్చిన్నారు. ప్రభా, నీ దాసునితో మాట్లాడు, మాతో మాట్లాడు ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడివి, మహిమ కలిగిన దేవుడివి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని మాట ద్వారా జీవించగలడు. మరి ఇలాంటి వారు మనకు ఉండడం చాలా ఆశీర్వాదకరం, ఉపయోగకరం. మరి ఒక పక్కన ల్యాబ్ను మెయింటైన్ చేస్తూ దేవుని పరిచర్యలో ఎవరు పిలిచినా ఎక్కడికైనా వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించాలని ఒక తపన కలిగినటువంటి వాక్యం అందించడమే కాదు, సంఘాలను హెచ్చరిస్తూ ఈనాడు సంఘాలకి కావాల్సినటువంటి హెచ్చరిక పుత్రులు వీరు. వారికి సమయాన్ని ఇస్తుండగా మీరు అందరూ గొర్రెపూడి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తూ వారికి ఈ సమయాన్ని ఇద్దాం. ఆయన ఉద్దేశం ఏంటో తెలిసిన, నువ్వు నీకున్న ఈ చిన్న జీవితం చాలా చిన్నది. ఇక్కడిది ఈ రాత్రికాల సమయంలో ఆయన రాక సిద్ధమైతే ఆర్ యు రెడీ? నో, అసలు ఆలోచన ఉందా? చెప్పకుండా ఒకటి వచ్చి రాత్రి కాడ మనం తీసుకెళ్ళిపోద్ది అనేది గుర్తుందా? లేదు, చెప్పకుండా ఆయన వస్తాడు, ఆయన వచ్చేటప్పటికి నీవు సిద్ధపడి ఉండాలి, సమాధానంతో ఉండాలి. అలా సమాధానం లేకపోతే నువ్వు ఎత్తబడు అనేది గుర్తుందా? నో. దేవునికి ఎంత బాగా తెలుసండి నువ్వు అలా లేవని. అందుకనే ఆ అద్భుతమైన పదాన్ని, ఆ పదమైన డెప్త్ అయిన పదాన్ని ఏం చేశాడు తెలిసిన, నీ భార్యతో నువ్వు గొడవ పడ్డావా, నీ సంఘంలో గొడవ పడ్డావా, సూర్యోదయానికి లోపు నువ్వు సమాధాన పడిపో. అవసరమైతే నువ్వు సమాధానం పడిపో. ఎందుకంటే నువ్వు సమాధాన పడకుండా నువ్వు పడుకున్నావు అనుకో, ఆ రాత్రికాల ఆయన రాకడ సిద్ధమైతే ఎన్ని పరవన్నాలు వండుకున్నా, ఎన్ని సభలకు వెళ్ళినా, ఎన్ని చేసినా ఆ రాత్రి నువ్వు సమాధానం, నీకు రాత్రి లేకపోతే ఆ రాత్రి నువ్వు ఎత్తబడవు. దేవునికి మహిమ కలుగును గాక. అదట్టండి ఆయన భయం. ఎందుకు గాయం చేస్తున్నాడట? నువ్వు ఆయనకి దక్కకుండా పోతావేమో అని. ఆయన ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దానిని నమ్ము, అది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రియ దేవుని సంగమా, ఆయన ఎవరట? సర్వశక్తుడు. నిన్నేమైనా చేసేయగలడు. భూమి ఎక్కడ ఉందనుకుంటున్నారు? ఇప్పుడు స్పేస్లో ఆధారం లేకుండా ఉంది. ఆయన ఒకసారి ఇలా ఊదాడు అనుకోండి, మొత్తం అటాచ్ అయిపోద్ది. ఎంత సర్వశక్తుడంటే అనంత జ్ఞాని. భూత వర్తమాన భవిష్యత్ కాలాలని ఒకేసారి ఆయన చేతిలో చూడగలడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నెందుకు పుట్టించాడో తెలుసు, నిన్నెందుకు పంపించాడో తెలుసు, నువ్వేం చేస్తావో తెలుసు, నువ్వెక్కడికి వెళ్తావో తెలుసు. కానీ ఈ మధ్యలో నిన్నేం చేస్తాడంటే, నీవు చెప్పిన పని చేయడానికి ఇదిగో ఈ మాన్యువల్ రాసిచ్చాడు మనకి. ఈ మాన్యువల్ నీకుంది. ఈ మాన్యువల్ చూసుకోకుండా నువ్వేం చేస్తున్నావంటే ఆచారంగా, యాత్రికంగా నీ క్రైస్తవాన్ని గడిపేస్తున్నావేమో. అందుకని నేను బాధ ఏంటంటే, ఎక్కడైతే ఆయన నుంచి జారిపోతావేమో అని చాలా సునాయాసంగా గడిపేస్తుందంట క్రైస్తవ జీవితం. నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకున్న మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఏమండి, వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎంత ఇబ్బంది ఉందని తెలుసా? ఏ నిమిషాన్ని మనం కబళిస్తుందో తెలుసా? కానీ దేవుడికి తెలుసు. అందుకని నీకేం చేస్తున్నాడంటే గాయాలు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనమేం చేస్తామంటే, అయ్యా నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, ఆగకుండా చర్చికి వెళ్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, నాకెందుకు పెట్టావయ్యా, మా పక్కింటోడు పెట్టక? ఆడు చర్చికి వెళ్ళడు కదా, నేను చర్చికి వస్తున్నాను కదా,
కానుకేస్తున్నాను కదా, నాకు పెట్టడం ఆడికి పెట్టడం మానేసి నాకు పెట్టేవేంటి? నువ్వే కావాలి, ఆడికి నువ్వే కావాలి. ఎందుకంటే ఏమండి, మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు సూపర్ అల్లరి, నిజంగా ఇంట్లో అలాగే ఉంటారు ఇప్పుడు. ఒకడు అల్లరి చేస్తే ఒకడు అల్లరి చేయడు, మరి ఎందుకో తెలియదు. కానీ అంటే ఇంట్లో నీకు 2 పిల్లలు ఉంటే ఒకడు అల్లరి చేస్తుంటే ఒకడు అల్లరి చేయకుండా ఉంటే వెంటనే మనం ఏమంటామండి? అల్లరి చేస్తే ఎరా ఆడికి ఎలాగో బుద్ధి లేదు, నీకేమైంది అని అడుగుతామా? అదే అడుగుతున్నాడు ఇక్కడ. ఎవరో అన్యుడు, ఎవరో తెలియదు, దేవుడు తెలియదు, ఏదో చేస్తున్నాడు, నువ్వెలా కంపేర్ చేసుకుంటావు? నీకు మాన్యువల్ ఉందిగా. నీ ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువు పోతే అది బాగు చేసుకోవడానికి ఆ వ్యక్తికి తెలియదు. నీకేమొచ్చినా బాగు చేసుకోవడానికి నీకు మాన్యువల్ ఉంది కదా, జీవ గ్రంథాన్ని ఇచ్చాడు కదా నువ్వు జీవించడానికి. అందుకని దేవుడు నీ మీద ఏం చేస్తాడంటే, మన దినాలన్నీ నీడలా గడిచిపోతున్నాయంటండి, నీడలా గడిచిపోతున్నాయంట. ఎంతో కాలం నుంచి వస్తున్నాయి. ఏమన్నా అర్థమైందా? దేవుడు ఉద్దేశం ఏంటో మనకు అర్థమైందా? కానీ వెంటనే మనం ఏం చేస్తామంటే, నాకు పెట్టేవేడు ప్రభు అని పంచాయతీలో పెట్టేస్తాం. వెంటనే దేవుడు పంచాయతీలో పెట్టేస్తామండి. మన ఇంట్లోనే డిస్కస్ చేసుకుంటాం. ఏంటి వెంటనే భార్య అనొచ్చు నీతోని, ఏంటండి మనం ఇన్ని చేస్తుంటే దేవుడు ఇలా చేస్తున్నాడు, మారిపోతాం ఏంటి అనుకుంటారనమాట. ఎంతమంది అలాంటి వాళ్ళు ఈ సమాజంలో వెనకొచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసండి. దేవుడు ఏంటో అర్థం కాక ఎంతో మంది వెనకొచ్చిన వాళ్ళు ఉన్నారండి. ప్రార్థన చేస్తామండి, ప్రార్థన చేసిన తర్వాత పని అవ్వదండి, వెంటనే ఏం చేస్తారు తెలిసిన? అయిపోయింది, ఇంకా అవ్వలేదు కనుక ఇంకా ఆ సండే వెళ్తాం, లేకపోతే లేదు, మొత్తం మీద అల్లా ఎక్కడికి వెళ్ళిపోతుంది. కానీ దావీదు గారు అలా చేయలేదండి. దావీదు గారు కొడుకు గురించి ప్రార్థన చేశాడు, 7 రోజులు ఉపవాసం ఉన్నాడు, అవ్వలేదు పని. దావీదు హృదయానుచారుడు కనుక ఆయనకు అర్థమైంది, వచ్చారు, అవ్వలేదా, చనిపోయాడా? ఒక్కొక్కసారి నీ ప్రార్థన చాలా గొప్పగా చేస్తావు, చాలా నిజాయితీగా చేస్తావు, చాలా నీతిగా చేస్తావు, కానీ నీ ప్రార్థన విఫలమవుద్ది. నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? పని అవ్వదు. దాంట్లో ఉన్న అర్థం ఏంటో తెలుసా? కానీ ఆ పని అవ్వడం దేవుని చిత్తము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు జరగవలసిన విషయం అది నీకు అలా జరిగితే, నీ సొంత ఆలోచనతో నువ్వు చేస్తున్నావేమో, ఆ పని జరగలేదంటే అది దేవుని చిత్తము. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా నీ ప్రార్థన విఫలమైనప్పుడు మళ్ళా ప్రార్థన చేయి, అయ్యా ఇది ఎందుకు తీసావంటే ఇంతకంటే నా గొప్పదాన్ని నువ్వు ఇస్తావు, దట్స్ ఆల్. దేవుడు అంటున్నాడు, ఎందుకు మీకు గాయాలు చేస్తానంటే, నీడవలే మీ దినాలన్నీ గడిచిపోతున్నాయి, గడుపుకొని మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమో తెలియట్లేదట, వస్తున్నారు వెళుతున్నారట. అందుకని దేవుడు అప్పుడప్పుడు మనకి ఏం చేస్తున్నాడట? గాయాలు చేస్తున్నాడంట. గాయం వచ్చినప్పుడు ఎంత అలర్ట్గా ఉండాలి తెలుసండి? ఒక ఆపద వచ్చినప్పుడు ఎంత అలర్ట్గా ఉండాలి తెలుసండి? ఎన్నిసార్లు మనల్ని రక్షించలేదండి, కానీ అది మర్చిపోయి ప్రజెంట్ జరుగుతున్న కరెంట్ ఈవెంట్ని పట్టుకుని మనం ఏం చేస్తామంటే దేవుడి మీద అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. ఇవాళ దేవుడు మన మీద ఉన్న ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అండి, ఎప్పుడో నిర్ణయించుకున్నాడండి మనల్ని, ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. మీరు తర్వాత చదవగలిగితే ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయము 4వ వచనంలో మీరు ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా చేసుకున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా చేసినాడు. జగత్ పునాది వేయబడక ముందే నిన్ను మొత్తం సమస్తాన్ని నిర్ణయించుకున్న దేవుడు అండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మామూలు అనుకుంటున్నారా మీరు? నో సార్. ఎందుకంటే మోడీ వచ్చి కూర్చోలేడు, ఇంకోటి ఎవడో మినిస్టర్ వచ్చి కూర్చోలేడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదు ప్రియులారా. అనాది సంకల్పంతో ఏంటమ్మా? మనము ముందుగా మన కోసం నిర్ణయించుకున్నాడటండి. ఆయన కోసం మనల్ని నిర్ణయించుకున్నాడట. మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలెనని జగత్ పునాది వేయబడక ముందు ఉన్న ఆత్మవు నువ్వు ఇక్కడ ఉన్నావు. ఇవాళ పేరున దేవునికి మహిమ కలుగును గాక. ఇట్స్ నాట్ ఆర్డినరీ పీపుల్, ఎవరినో మామూలు వాళ్ళు కాదండి. ఇక్కడ కూర్చున్నారంటేని అసలు ఇక్కడికి రావడమే మామూలు విషయం కాదండి. ఈ సన్నిధిలో కూర్చోవడానికి మహామహులు రాలేరండి, తరం కాదు. వాళ్ళని బంధించేసింది, కానీ ఆ బంధకాల్లోంచి మనల్ని తీసుకొచ్చి ఈరోజు ఆయన తీసుకొచ్చాడండి. ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటాం మనం. అంటే ఏంటి? నా గత జీవితం ఏంటో తెలుసా అంటే
అడుగు పెట్టలేడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం.